ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభురావన మీకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దినమును కూడా మన బైబిల్ యొక్క పఠనము చివరి దినాల మనము కార్యారంభం కంటే కార్యాంతము మేలండి. కాబట్టి చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, ఈ సందర్భాన్ని అనుసరించి దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని విషయాలను మనము గుర్తిస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా తెలియజేసినారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యము ఎవరిదండి అంటే, ఎందుకంటే నేను ఇంత ముందు కూడా తెలియజేస్తూ వచ్చినాను, 3 రకాల రాజ్యాలు. ఒకటి పరలోక రాజ్యము, ఇంకోటి పాతాళము, మరొకటి భూలోకం. ఈ భూలోక రాజ్యములో మనం ఉంటున్నాము. ఇది తాత్కాలికమైన రాజ్యం. ఒకరోజు ఈ లోకం విడిచిపెడతాము. ఈ లోకం విడిచిన తర్వాత ఏ రాజ్యానికి వెళుతామో, ఈ లోకములో ఉన్నప్పుడే మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అది ఎరగకుండా ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా చివరికి గొప్ప నష్టాన్ని ఎదుర్కొనే వాళ్ళంగా ఉంటాం. మనం నివసించే ఈ రాజ్యము, ఈ భూలోక రాజ్యము, ఇది తాత్కాలికమైనటువంటిది. ఇది లోకము పాపంతో నిండిన రాజ్యంలో ఉన్నాం. కాబట్టి రాజ్యంలో ఉన్నప్పుడే మనం ఏ రాజ్యానికి వెళుతామో దాన్ని మనము నిర్ణయించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిదండి పరలోకములు అంటే? ఆత్మ విషయము అన్నట్టు. కాబట్టి ఆత్మీయ విషయాలు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ విషయము అన్నాడు. ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి? శరీర విషయాలు కూడా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చి, 2వ అధ్యాయంలో మనుషుడు గమనించండి, 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాడు. ఏ విషయం? ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి ఉన్నాడు. అతడు సహజ సిద్ధంగా జన్మించిన వారు. లోకమంతా కూడా ఈ రోజున అట్టుంది, ప్రకృతి సంబంధంలో ఉన్నది. అట్లాంటి సంబంధంలో నుండి యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి బిడ్డలు, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 కొరింథీ 3లో అంటాడు కదా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధిక మనుషులే క్రీస్తునందు పసిబిడ్డలే అని. రక్షించబడి దేవుని బిడ్డలుగా చెప్పుకునే వాళ్ళలో 2 సంబంధాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధంగా ప్రకృతి సంబంధులు, రెండవది ప్రభువును నమ్ముకున్నటువంటి వారిలో 2 సంబంధాలు, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. ఈ శరీర సంబంధులు ఎవరు అనంటే, శరీర సంబంధిక విషయము అది దేవుని యొక్క ఆత్మకు లోబడదండి. రోమాపత్రికలో మన ప్రభు చెప్పినటువంటి మాట, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎందుకంటే లోక సంబంధి కాకుండా లేక శరీర సంబంధమైనటువంటి మనిషి దేవుని యొక్క ఆత్మీయతకు లోబడడు. అందుకనే గమనించండి, 8వ అధ్యాయం రోమపత్రిక 8:6లో అంటాడు, ఇదంతా కూడా శరీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధము, శరీర సంబంధాన్ని గురించి రాయబడినటువంటి విషయము. 3వ వచనం అంటాడు కదా, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప శరీరాకారముతో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీరముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము, సమాధానం. ఇదంతా మీరు చదవండి. అందుకని 2 సంబంధాలు. ఏ సంబంధం మనం కలిగి ఉంటున్నాం? ఎందుకండి ఆత్మ సంబంధము అని చెప్పినాడంటే, ఆత్మ సంబంధులే, ఆత్మ సంబంధ దీనులైనటువంటి వారు దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తున్నా. ఆత్మ విషయమై దీనులు అంట. ఎవరిది పరలోక రాజ్యం అంటే? దీనులది. ఎవరండి ఆ దీనులు అంటే? ఒకవేళ చెప్పాలంటే పరలోకంలో ఉండే వాళ్ళు ఎవరంటే దీనులే. శరీర సంబంధులు ఉండరు, అవిధేయులు ఉండరు. కాబట్టి దీనులు. అందుకనే ఒక మాట చెప్పాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినాడు, మత్తయి సువార్త 11:28-29లో, నేను సాత్వికుడు దీన మనసు అంటాడు. దేవుడు ఎవరంటే సాత్వికుడు, దీన మనసు గలవాడు. మీరు నా యొద్ద నేర్చుకోవాలంటే ప్రభువు దీనుడు. మనకు తెలుసు యేసు ప్రభు వారు దీనుడు. అందుకనే పరలోక రాజ్యంలో దీనులే ఉంటారు. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయండి. యెషయా గ్రంథము 57:15లో
ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు ఎవరి దగ్గర ఉంటే దీనుల దగ్గరనే ఉంటాడు. అందుకనే దీనులదే పరలోక రాజ్యము. యెషయా గ్రంథం 66:2 కూడా ఏముంటది, ఆయనకి ఏం కావాలంటే దీనుల దగ్గర నివాసం చేస్తాడు. దీనులు, అందుకనే దేవునికి కావలసింది దీనత్వము. కాబట్టి ఎవరైతే దీనులుగా ఉంటారో, దీనులు అనే వారు లోబడేటువంటి వారు, దేవుని మాటకు దేవుని ఆత్మకు లోబడేటువంటి వారు. అందుకనే భక్తులు దీనులుగా ఉన్నారు. దేవుని రాజ్యంలో దీనులే ఉంటారు. దీనుల దగ్గరే ఆయన నివాసం చేస్తాడు. దీనులు ఆయనతో ఉంటారు. కాబట్టి నీవు దీనులముగా ఉంటున్నావా? ఆత్మ విషయం, శరీర సంబంధం విషయం కాదు. లేకుంటే శరీర సంబంధంగా ఉంటే నష్టపోతాం. అందుకనే దీనులు అనగానే దేవుని మాటకు లోబడేటువంటి వాళ్ళు, విధేయులు. ఆయన ఏమి చెప్తాడో ఆత్మీయ విషయాలు దానికి లోబడతారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. దేవుడు అబ్రహామును పిలిచినాడు. ఆయన దీనుడు, చెప్పిన మాటకు లోబడి వచ్చేసినాడు. ఈరోజు మనందరికీ ఆధారముగాను, విశ్వాసులకు తండ్రిగాను, దీనులకు తండ్రిగాను మనకు నిలబడినాడు. అందుకని అదేవిధంగా ఈ చివరి మనము కూడా ఆత్మ విషయములో, శరీర సంబంధ విషయాలు కాదు, ఆత్మ విషయం దీనులుగా ఉంటే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. లేకపోతే గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటాం. కాబట్టి ఆ విధంగా ఉండొద్దని, ఆత్మీయంగా దీనులముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడు కాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసుపోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.